హాయ్ ఫ్రెండ్స్, ముందుగా మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి. కొంచెం లేట్ అయ్యింది. సో పండగ కదా, మార్నింగ్ అంతా ఫుల్ బిజీగా ఉన్నా అనమాట. ఇంకా రేపేమో కనుమ కదా, సో మీకు ఎవరికైనా ఉపయోగపడుతుంది కదా అని చెప్పేసి నాన్ వెజ్ వీడియో అంటే చికెన్ 65 బిర్యానీ అయితే చేశా. సో కనుమ పండగ కదా, సో నాన్ వెజ్ వండుతారు కాబట్టి రెసిపీ షేర్ చేద్దామని పోస్ట్ చేస్తున్నాను. సో ఇప్పుడు బిర్యానీ ఎలా చేయాలో చూసేద్దాం. ఇక్కడ కేజీ రైస్, కేజీ చికెన్కి నేను 200 గ్రామ్స్ అంటే ఒక ఫుల్ కప్పు ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ వేడెక్కాక గరం మసాలా దినుసులు, పావు కేజీ ఉల్లిపాయలు బాగా ఎర్రగా వేగాక ఉల్లిపాయలతో పాటు ఒక 4 పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను. ఉల్లిపాయలు వేగిన తర్వాత 4 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. కేజీ అంటే 4 గ్లాసులు, 4 గ్లాసులకి సరిపడా 4 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్. చికెన్ వేసేసాను. ఆ తర్వాత ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ ధనియాల పొడి, బిర్యానీ మసాలా, ఉప్పు, ఫుల్ ప్యాకెట్ పెరుగు, కొత్తిమీర, పుదీనా పేస్ట్ అయితే వేసుకుంటున్నాను. అప్పుడు ఏంటి అంటే మనకి గ్రేవీ బాగా వస్తుంది. చూడండి, డబల్ మసాలా బిర్యానీ అంటారు కదా, అలా అనమాట. సో అదంతా వేసేసిన తర్వాత చికెన్లో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసి ఫస్ట్ అయితే చికెన్ని బాగా కుక్ చేసుకోవాలి. ఒక 80 to 90% చికెన్ అయితే ఉడికిపోయిన తర్వాత పీసెస్ తీసేసి హాఫ్ కుక్ చేసుకున్న రైస్ని దమ్ పెట్టేశాను. తర్వాత ఇంకా కార్న్ఫ్లవర్, ఉప్పు, కారం, మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసేసి చికెన్ని ఆయిల్లో బాగా ఫ్రై చేసేసుకుంటే క్రిస్పీగా ఉండే చికెన్ 65 రెడీ. అలాగే బిర్యానీ కూడా రెడీ అండి. చాలా యమ్మీగా ఉంటుంది. సో రేపు కనుమ కదా, ట్రై చేయండి. ఖచ్చితంగా మిమ్మల్ని అయితే మెచ్చుకుంటారు. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీ ఫ్యామిలీ మెంబర్స్ అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. అలాగే మీ అందరికీ కనుమ పండుగ శుభాకాంక్షలు.